హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టీఎస్పిఎస్సిలో అంటే టీజీపీఎస్సిలో ఈ మధ్య ట్రెండ్లో ఎలాంటి క్వశ్చన్లు ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ టీజీపీఎస్సి. సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అది ఎలాగో చూద్దాం ఒకసారి. ముఖ్యంగా మనకి ఏడబ్ల్యూ కావచ్చు, కమింగ్ నోటిఫికేషన్స్, ఏఈ కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా పిఎల్ కావచ్చు. ఇక మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ గ్రూప్స్ నుంచి ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఆల్ గ్రూప్స్ ఏదైనా స్టైల్ ఒకటే, కొంచెం లెంత్ తగ్గిస్తున్నాడు అంతే. సో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్ కానీ లెంత్ పెంచుతున్నాడు, మిగతా ఎగ్జామ్స్ కొంచెం ఒక సెంటెన్స్ లెంత్ తగ్గిస్తున్నాడు, అందుకంటే ఏమీ లేదు. బట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? మరి ఇవి ఈ మధ్య కాలంలో జరిగిన ఎగ్జామ్స్ అన్ని అనాలిసిస్ చేస్తే ఒక 7-8 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పేపర్లో కనిపిస్తున్నాయి. అవేంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే మీ అందరికీ కష్టంగా అనిపించేది, చాలామందికి ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఇవి వస్తాయి ప్రిలిమ్స్లో, ఎసర్షన్ అండ్ రీజన్. మరి ఈ ఎసర్షన్ అండ్ రీజన్ అనే క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ ఇస్తాడు, 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 2 స్టేట్మెంట్కి సంబంధించి 4 ఆప్షన్స్ కామన్గా ఉంటాయి. ఏ అసెర్షన్ ఆర్ రీజన్, ఏ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ అండ్ ఆర్ అంటే అసెర్షన్, రీజన్, ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ అని ఉంటుంది. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అని ఉంటుంది. వీటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈజీగా మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి దీనికి అనేది మీకు చిన్న ట్రిక్స్ చెప్తాను మీకు, ఎసెర్షన్ అండ్ రీజన్కి సంబంధించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? దీంట్లో మనకి ముఖ్యంగా ఇది స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ అని తీసుకోండి. ఇలాగే ఏఆర్ అసెర్షన్ రీజన్ అని అవసరం లేదు మనకి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక ముఖ్యంగా ఇక్కడ మీకు ఇది ఎలా ఆన్సర్ చేయాలో ఈ అన్నింటికి ఎన్ని క్వశ్చన్లు ఇస్తే అన్ని క్వశ్చన్లకి ఇదే ఉంటుంది మనకి. దీంట్లో ముఖ్యంగా మనకి ఏ కరెక్ట్ అనుకోండి, ఇన్ కేస్ ఏ ట్రూ అనుకోండి, మనకి ఇక్కడ చూడండి, ఏ ట్రూ అనుకుంటే మనకి ఏ ట్రూ అంటే ఏ ట్రూ కాబట్టి ఈ డి ఆప్షన్ అయితే ఉండదు. ఏ ట్రూ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏ ట్రూ ఉంది, ఇక్కడ ఏ ట్రూ ఉంది, ఇక్కడ ఏ ట్రూ ఉంది, అంటే ఒకటి డైల్యూట్ చేసేసాం. ఆర్ కూడా ట్రూ అనుకోండి, ఇక్కడ ఆర్ కూడా ట్రూ, సెంటెన్స్ స్టేట్మెంట్ ట్రూ అనుకోండి, అప్పుడు 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఈ రెండింటిలో ఎదుట అవుతుంది, ఈ 2 కాదు. అంటే 50% డైల్యూట్ అయిపోయింది. అంటే ఇఫ్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఇఫ్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, ఇప్పుడు స్టేట్మెంట్ 1 ట్రూ అయింది అనుకోండి, 3 ఆప్షన్స్లో ఏదోటి అవుతుంది కరెక్ట్. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అనుకోండి, 2 ఆప్షన్లో ఏదోటి అవుతుంది, ఏ అండ్ బి, ఏఆర్ బి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ 3rd స్టెప్లోనే మనం 2 స్టెప్లు నేర్చుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కాదా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా కాదా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితేనేమో 3 ఆప్షన్లో ఏదోటి అవుతుంది. ఇక్కడ ఏ ట్రూ ఉంది, ఇక్కడ ఏ ట్రూ ఉంది, ఇక్కడ ఏ ట్రూ ఉంది, కాబట్టి ఈ 3 ఏదోటి కరెక్ట్ అవుతుంది. 2వ స్టేట్మెంట్ కూడా ఇది రీజన్ మర్చిపోయింది, అసెట్ అండ్ రీజన్ మర్చిపోండి, మీరు స్టేట్మెంట్లాగా తీసుకోండి దాన్ని. సో ఇక్కడ సెకండ్ కూడా స్టేట్మెంట్ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ 2 ఏదోటి అవుతుంది. అంటే ఇక్కడ ఫాల్స్ ఉంది కదా, ఈ 2 కాదు, అంటే 50% డైల్యూట్ చేసేసినాం. ఇప్పుడు 3rd ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఆప్షన్ రావాలంటే ట్రిక్కీ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 3rd స్టేట్మెంట్కి సంబంధించి చూడండి ఒకసారి. 3 స్టెప్స్ అని చెప్పాను కదా. స్టేట్మెంట్ 1 కరెక్టా కాదా, ట్రూవా కాదా నేర్చుకోవాలి. స్టేట్మెంట్ 2 ట్రూవా కాదా చూసుకోవాలి. 2 ట్రూ అనుకోండి, అప్పుడు 50% ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఏ కానీ బి కానీ అవుతుంది. ఇప్పుడు 3rd స్టేట్మెంట్ ఏంటంటే కాజ్ అంటే కారణం, రీజన్, అదే కదా. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎందుకు కరెక్ట్ అయింది, సెకండ్ స్టేట్మెంట్ చెప్పాలన్నమాట, ద రీజన్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ కరెక్టే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్కి ఎందుకు కరెక్ట్ అయిందో సెకండ్ స్టేట్మెంట్ రీజన్ చెప్పాలి, కరెక్ట్ రీజన్ చెప్పాలి, అది మనం చూసుకోవాలి. ఆ కరెక్ట్ రీజన్ కాదనుకోండి, అప్పుడు ఆన్సర్ వేరే అవుతుంది. కరెక్ట్ రీజన్ అయింది అనుకోండి, ఆన్సర్ వేరే అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఆన్సర్లో ఏ అండ్ ఆర్ ట్రూ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ ట్రూ, ఇక్కడ వరకు ఓకే.
ఆర్ అంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కాదనుకోండి బి అవుతుంది, అవును అనుకోండి ఏ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడే ఇచ్చాను మీకు. స్కై ఈజ్ ఏ బ్లూ, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, కరెక్టా కదా? అంతే కదా, ట్రూ. స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ ఇన్ ది అట్మాస్ఫియర్, స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ ఇన్ ది అట్మాస్ఫియర్, ఇది ట్రూ. లైట్ స్కాటరింగ్ అవుతుంటుంది అట్మాస్ఫియర్లో. మరి ఈ కారణంగా అంటే ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ ది అట్మాస్ఫియర్ కారణంగా ఈ స్కై అనేది బ్లూ కలర్లో ఉంటుంది. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దాని ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ అవుతుంది. కాదు అనుకోండి బి అవుతుంది అనమాట. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఈ మధ్య గ్రూప్స్లో ఇచ్చాడు మీకు, వారలుగా చెప్తాను. ఓజోన్ డిప్లేషన్ in the stratosphere is concerned due to high ultraviolet radiation reaches to the earth surface. ఇది ఏ. ఆర్ ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సి, క్లోరోఫ్లోరో కార్బన్ సిఎఫ్సి డ్యామేజెస్ ది బ్రేక్ డౌన్ ది ఓజోన్ మాలిక్యూల్స్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్ అని ఇచ్చాడు. సో ఏ కరెక్టే, ఆర్ కూడా కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఈ సిఎఫ్సి వల్లే కదా ఓజోన్ డ్యామేజ్ అయ్యేది. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో కాబట్టి అక్కడ కూడా మనకి ఏనే ఆప్షన్ వస్తుంది. అలా మనకి ఏదైనా మనం చూడవచ్చు. ఈ మధ్య ఒకటి ఇచ్చాడు మనకి, ఆరావళి హిల్స్లో నాన్ మెటాలిక్ మినరల్స్ ఎక్కువ ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఏ. రీజన్ హై టెంపరేచర్, లో రెయిన్ఫాల్ అని ఇచ్చాడు. తప్పది. అంటే ఏ కరెక్టే, ఆర్ తప్పు. వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. కాబట్టి కారణాలు వేరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇది కరెక్టే, కానీ దీనికి కారణం ఇది అయి ఉండాలి, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఇది కారణం అయింది కాబట్టి ఏ కరెక్ట్. కారణం కాకపోతే అనుకోండి రెండు కరెక్టే, బట్ దీనికి ఇది కారణం కాదు. సింపుల్. సీట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు ఇలాంటిది. ఏ అంటే స్టేట్మెంట్ 1, క్యాన్సర్ ఈజ్ caused by వైరస్. క్యాన్సర్ వైరస్ వల్ల వస్తుంది అన్నాడు. ఓకేనా? అలాగే రెండో స్టేట్మెంట్, క్యాన్సర్ ఆల్సో caused by రేడియేషన్. ప్లేస్ లేదు, షార్ట్కట్లో రాసి. ఇప్పుడు ఏ, ఇది ఆర్. ఇప్పుడు చూద్దాం ఈ కండిషన్ చూద్దాం. క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై వైరస్, కరెక్ట్, అది ట్రూ. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 1. స్టెప్ 2 రెండో దానికి రాను. రీజన్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో కాజ్డ్ బై రేడియేషన్, ఇది కూడా ట్రూని. కానీ ఇక్కడ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై వైరస్ అని ఉంది కదా, ఇది వేరు సెంటెన్స్, ఇది వేరు. ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు దీనికి. ఇది రేడియేషన్, అది వైరస్. ఇక్కడ వైరస్ పేరేమీ లేదు ఇక్కడ. ఇండివిజువల్గా రెండు కరెక్టే, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కాబట్టి బి అవుతుంది ఈ కండిషన్లో. సో ఇలా ఏదైనా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ ఇలా ఏదైనా కూడా మీకు ఒక 10-15 చేస్తే ఇలాంటివి ఎసెట్స్ అండ్ రీజన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను మీకు. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ అనుకోండి, దాన్ని చదవండి. కరెక్ట్ అయితే ట్రూ అని రాయి, ఫాల్స్ అయితే ఫాల్స్ అని రాయి. ఇన్ కేస్ ఫాల్స్ అయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వద్దాం. ఫాల్స్ అయింది అనుకోండి ఆ స్టేట్మెంటు, ఈ రెండు మనకి స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయింది అనుకోండి. ఇప్పుడు స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయింది, ఫాల్స్ కండిషన్. ఇక్కడ ట్రూ ఉన్నాయి, ఇక్కడ ట్రూ ఉన్నాయి, ఈ రెండు కాదు ఆన్సర్లు. స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయింది అనుకోండి, మనకి స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయితే డైరెక్ట్గా మీకు ఆర్ ట్రూ అంటే డీకి వెళ్ళిపోతారు. కరెక్ట్, డైరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ ఏ అసెట్స్ అండ్ రీజన్స్లో డైరెక్ట్ ట్రిక్ ఏంటంటే స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఆన్సర్ డి, నాట్ డౌట్ ఎట్ ఆల్. చూడండి ఒకసారి మీకే అర్థమైపోతుంది.
ఏ అండ్ ఆర్ ట్రూ ఉంది, ఫాల్స్ యాడ్ ఉంది, ఏ అండ్ ఆర్ ట్రూ, ఫాల్స్ యాడ్ ఉంది. తర్వాత ఏ ట్రూ అన్నాడు, తప్పు, ఇది ఏ ఫాల్స్ కదా, సో ఏ ఫాల్స్. నెక్స్ట్ అది ఆన్సర్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్, ఆన్సర్ ఈజ్ డి. సింపుల్, కళ్ళు మూసుకుని పెట్టచ్చు. అర్థమైంది కదా, ఇది ఇంత ఈజీ ట్రిక్ అనమాట. ఓకేనా, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే క్రోనాలజికల్ ఆర్డర్. ఇది ఏబిసిడి ఇవ్వచ్చు, ఇది ఏబిసిడిఈ కూడా ఇస్తున్నాడు ఈ మధ్య. దాన్ని క్రోనాలజికల్ అంటే టైం బట్టి మీకు ఆ ఇయర్ తెలవాలి. ఇయర్ తెలిస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫస్ట్ రౌండ్ టేబుల్, మాంటేగు చెమ్స్ఫర్డ్, అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, డ్యూయల్ గవర్నమెంట్, ఇలా ఏదో ఒకటి ఇస్తాడు, పూణే ప్యాక్ట్, అవి క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అంటాడు. మీరు ఇయర్లు తెలవాలి. ఇయర్లు తెలిస్తే మీరు పెట్టచ్చు. అవి ఆప్షన్లు ఇస్తాడు. ఈ ఆప్షన్లో మీకు క్రోనాలజికల్ ఆర్డర్లో బిఏసిడిఈనా లేకపోతే ఏసిడిఈబినా ఇలా ఉంటాయి కదా, ఆప్షన్లు ఇస్తాడనమాట క్రోనాలజికల్ ఆర్డర్. ఇన్ని తెలియాలంటే నీకు ఆ టైం పీరియడ్ తెలవాలి. పీరియడ్ తెలిస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాంటివి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ 2 టైప్, క్రోనాలజికల్ ఆర్డర్ టైపే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 or 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు, 1 2 3 అని ఇస్తాడు. దీంట్లో ఇచ్చి 3 స్టేట్మెంట్లు ఇచ్చేసి అబౌవ్ 3 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయ్యి ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, 1 2 3, 1 3 అని ఇస్తాడు అనమాట. స్టేట్మెంట్ ఫాల్స్ ఆర్ ట్రూ, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో 2 or 3 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, లేకపోతే అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే ఇన్కరెక్ట్, లేకపోతే కరెక్ట్, ఫాల్స్ ఆర్ ట్రూ, అవి మీరు చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి విరివిగా ఇస్తున్నాడు. అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, 4 ఆప్షన్స్ ఇస్తాడు. అది మనకు తెలిసిందే, కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా కూడా కొన్ని డైరెక్ట్ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. అది మనకు తెలిసిందే, ఎప్పటి నుంచి ఉందో వదిలేసేయండి. కాకపోతే 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆప్షన్ ఇస్తాడు. దాంట్లో ఈ స్టేట్మెంట్స్లో చూడండి, మళ్ళీ అక్కడ క్రోనాలజికల్ ఆర్డర్ వేరు, స్టేట్మెంట్స్ వేరు. ఆ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ కరెక్ట్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో కరెక్ట్ ఏది లేదా ఇన్కరెక్ట్ ఏవి, కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ 4 ఇచ్చి లేదా 5 ఇస్తాడు ఇన్కరెక్ట్. క్రోనాలజికల్ ఆర్డర్ వేరు, అది ఇది వేరు. స్టేట్మెంట్స్ కరెక్టా కాదు చూసుకోవాలి. ఇక్కడ 2 3, ఇక్కడ 4 5 ఇచ్చేస్తాడు. సో అదొకటి మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్ తెలిసిందే. ఇదివరకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటే, ఇప్పుడు అలా కాదు, ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఈ ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు కాబట్టి ఇది చాలా క్రూషియల్ మనకి, అది ఒకటి చూసుకోవాలి. ఓకేనా, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇదొకటి కూడా మనం చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ లాస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో 4 ఆప్షన్స్లో ఒకటి ఇన్కరెక్ట్ ఉంటుంది, 3 కరెక్ట్ ఉంటాయి. లేదా 4 ఆప్షన్స్లో 3 ఫాల్స్ ఉంటే ఒకటి కరెక్ట్ ఉంటుంది అనమాట. అలా కూడా ఇస్తున్నాడు. ఇది మనకి చాలా స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ అది వేరు, 4 ఆప్షన్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ అది వేరు, క్రోనాలజికల్ ఆర్డర్ వేరు, మ్యాచ్ ది ఫాలోయింగ్, ఎక్సెప్షన్ రీజన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నింటికి మీరు ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్స్ తెలుసుకోవడం, ఆ క్వశ్చన్ లెంత్ మనకి 1 minute టైం ఉంది, ఒకే ఒక నిమిషం 1 minute. ఈ 1 minuteలో ఇన్ని స్టేట్మెంట్స్ చదవాలి, ఇన్ని స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ 5 స్టేట్మెంట్స్, మ్యాక్సిమం 5 స్టేట్మెంట్స్ ఉంటాయి. 1 to 5 స్టేట్మెంట్స్ మధ్యలో 2 or 3 or 4 or 5 అవి చదవాలి, అర్థం చేసుకోవాలి. మీరు మాన్యువల్గా అయితే బబుల్ చేయాలి, లేదా ఆన్లైన్ అయితే క్లిక్ చేయాలి. 1 minuteలో జరిగిపోవాలి ఇదంతా కూడా. అంటే సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉండాలి, అంత గ్రిప్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చూశారు కదా, ఎంతెంత ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తున్నాయో. మన గ్రూప్స్, తెలంగాణ గ్రూప్ 2 కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ మనం చూసాం. సో ముందు నుంచే మేల్కోండి కమింగ్ నోటిఫికేషన్కి. సో బ్యాచ్ రూపా ఐఏఎస్ బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఇది మీకు April
ఏప్రిల్ 6th ఆఫ్లైన్ బ్యాచ్, ఏప్రిల్ 6th ఆఫ్లైన్ బ్యాచ్ మీకు రూపా ఐఏఎస్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ చేయబడుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ 3 months ఉంటుంది. మార్నింగ్ సెషన్ ఉంటుంది, సమ్మర్ కాబట్టి మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తాలే చూద్దాం తర్వాత అంటే మన టైం వస్తుంది. చూసారుగా ఎంత డెప్త్ ఉంటాయి, క్వశ్చన్ స్టైల్ ఎలా ఉందో. అప్పట్లో లేదు టెక్నికల్ పేపర్స్ కూడా. ముందే మేల్కోండి. సో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాలి, ఆ పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. సో అందుకే మార్నింగ్ సెషనే పెట్టండి 7 to 10. తర్వాత మీరు ఏ జాబ్ చేసుకున్నా, ప్రైవేట్ జాబ్ కానీ, ప్రిపరేషన్ కానీ, అదర్ ఎగ్జామ్స్ కానీ, టెక్నికల్ కానీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు 9121644146 కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది. అప్డేటెడ్ ఇన్ఫో మీకు అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. మొత్తం అన్ని కంటెంట్ అంతా కూడా యాజ్ ఆన్ డే. ఓకేనా. ఆల్ యాజ్ ఆన్ డే బడ్జెట్, యాజ్ ఆన్ డే ఎకనామిక్ సర్వే, తెలంగాణ ఇంకా చేస్తున్నాను అప్పుడు. సో అవన్నీ కూడా అప్డేటెడ్ యాజ్ అండ్ డే ఉంటాయి. పాతవన్నీ కూడా మనం రీమోడల్ చేసి కొత్తగా అప్డేటెడ్ మనకి ఈ కంటెంట్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.